హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ ఎస్ అకాడమీ. ఆల్రెడీ మనము ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు విజువల్ స్టూడియో కోడ్ షార్ట్ కట్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ యొక్క వీడియో దానికి ఫర్దర్ కంటిన్యూషన్ అనమాట. అక్కడ మనము విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న కొన్ని షార్ట్ కట్స్ పార్ట్ 1 లాగా మాట్లాడుకున్నాము. సేమ్ అలానే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనము ఇంకొన్ని షార్ట్ కట్స్ విజువల్ స్టూడియో కోడ్లో మీకు హెల్ప్ అవుతాయి అనేసి నేను ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మనము రిమైనింగ్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అది కూడా మన డైలీ లైఫ్లో యాజ్ ఎ డెవలపర్గా మనకి ఏవైతే హెల్ప్ అవుతాయో అవి మనం మాట్లాడుకున్నాం. సో కమింగ్ టు ద ఫస్ట్ షార్ట్ కట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ index.html అనే ఈ యొక్క ఫైల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఫైల్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఒక పర్టికులర్ లైన్ అనేది ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇది లైక్ సేమ్ అదే లైన్ మనకి ఏమవ్వాలి అన్నట్లయితే ఇంకొక కాపీ కావాలి, అంటే సేమ్ అదే లైన్ మనకి నెక్స్ట్ లైన్లో రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం మనం ఏం చేస్తాం, జనరల్గా ఆ యొక్క లైన్లో ఉన్న కంటెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని Ctrl+C ఫర్ కాపీ, సేమ్ మనం జనరల్గా ఏదైతే చేస్తామో అండ్ ఎంటర్ క్లిక్ చేసి Ctrl+V అనేది క్లిక్ చేస్తాం ఫర్ పేస్ట్. బట్ ఇలా మనం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ గెటింగ్ దట్ కంప్లీట్ లైన్ జస్ట్ యూ కెన్ క్లిక్ ఆర్ యూ కెన్ యూజ్ Ctrl+C అండ్ V. మీరు ఏదైతే లైన్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటున్నారో ఆ లైన్లో మీరు ఆ యొక్క కర్సర్ని యాక్టివేట్లో ఉంచి Ctrl+C అండ్ Ctrl+V మీరు యూజ్ చేసినట్లయితే సేమ్ అదే డేటా మీకు నెక్స్ట్ లైన్లో రావడం జరుగుతుంది. సేమ్ అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా నాకు అవసరం లేదు అన్నప్పుడు మనము కొంతమంది ఏం చేస్తారు అన్నట్లయితే బ్యాక్ స్పేస్ అనేది లాంగ్ ప్రెస్ చేసి అలా క్లిక్ చేస్తూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదనమాట. మరి ఏం చేయాలి? ఏదో మీరు ఆ యొక్క కంప్లీట్ లైన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏదో బ్యాక్ స్పేస్ లేదన్నట్లయితే సింపుల్గా మీరు Ctrl+X అనేది క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క లైన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. Ctrl+X ఫర్ కట్, ఆ కంప్లీట్ లైన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఒక పర్టికులర్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డేటా తీసుకుంటాను. ఒకవేళ మీకు ఈ యొక్క HTML CSS ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీకు ఇది అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు అవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు, జస్ట్ ఆ యొక్క షార్ట్ కట్స్ మీకు ఎలా హెల్ప్ అవుతాయి అనేది మాత్రమే చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానట్లయితే ఒక శాంపుల్ అనే ఒక డివ్ తీసేసుకొని దాని లోపల ఒక H1 అనే ఎలిమెంట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు ఈ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ యొక్క రెండు ఎలిమెంట్స్ కలిపి నేను ఇంకొక ఎలిమెంట్లో ర్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కంప్లీట్ డేటా అనేది నేను ఇంకొక ఎలిమెంట్లో మనం ర్యాప్ చేయాలి అన్నప్పుడు ఒక ఎలిమెంట్ నేను డివ్ అనేది తీసుకొని ఇప్పుడు ఏదైతే నాకు ఈ యొక్క పర్టికులర్ డేటా ఉందో నేను Alt+ డౌన్ యారో క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క లైన్ అనేది మనము నెక్స్ట్ లైన్కి మూవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. Alt+ డౌన్ యారో, మన కీబోర్డ్లో డౌన్ యారో అప్ యారో ఉంటుంది కదా, సేమ్ అలానే Alt+ అప్ యారో క్లిక్ చేసినట్లయితే మనం దాన్ని టాప్కి ఆర్ బాటమ్కి మనం మూవ్ చేయాలన్నట్లయితే ఆల్ట్ అనే ఈ యొక్క కీని హోల్డ్ చేసి ఏదో డౌన్ యారో ఆర్ అప్ యారో మీరు యూజ్ చేసినట్లయితే పైకి వెళ్ళడం కానీ ఆ యొక్క లైన్లో ఉన్న కంటెంట్ మీరు పైకి తీసుకెళ్ళడం కానీ కిందకి తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా మనకి ఈ యొక్క షార్ట్ కట్ అనేది హెల్ప్ అవడం జరుగుతుంది. అండ్ దాన్ని మీరు పక్కన పెట్టేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ వర్డ్ అనేది నేను 10 టైమ్స్ రాద్దాం అనుకున్నా అండ్ అది కూడా 10 ప్లేసెస్లో. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే జనరల్ మనం ఏం చేస్తాము అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్జిన్ టాప్ అనేది రాద్దాం అనుకుంటా. మార్జిన్ అనేది బట్ నాకు లైక్ మార్జిన్ టాప్ అనేది కావాలి అండ్ సేమ్ అట్లా ఇక్కడ కూడా మార్జిన్ టాప్ అనేది కావాలి. సో జనరల్ మనం ఏం చేస్తాం అన్నట్లయితే మార్జిన్ టాప్ అని చెప్పేసి ఒక 10 పిక్సెల్ అని నేను చెప్తున్నా. ఇక్కడ దీన్ని మనం కాపీ చేసుకొని మనకు ఎక్కడెక్కడైతే కావాలో ఇక్కడ మరియు ఇక్కడ అండ్ ఇక్కడ ఇలా ఇంతసేపు మీరు చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ఎక్కడెక్కడైతే ఆ యొక్క డేటా రాద్దాము అని అనుకుంటున్నారో ఆ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు సింపుల్గా ఈ యొక్క మల్టీ కర్సర్ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంటే ఇది ఇక్కడనే కాదు, మీకు ఇంకెక్కడైనా ఉపయోగపడవచ్చు.
మల్టీ కర్సర్ మీరు ఒకవేళ కావాలి అన్నట్లయితే మీరు ఆల్ట్ అనే ఒక కీని హోల్డ్ చేసి మీకు ఎన్ని దగ్గరలో అయితే ఆ యొక్క కర్సర్ కావాలి అని అంటున్నారో అక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. సి యుల్ గెట్ మల్టీ కర్సర్ హియర్. ఇప్పుడు నువ్వు ఏమైనా డేటా రాసావన్నట్లయితే ప్రతి దగ్గర రావడం జరుగుతుంది. సి ఇలా అన్నమాట. ఒకవేళ నీకు ఒక పర్టికులర్ పొజిషన్లో నీకు ఆ కర్సర్ వద్దు అన్నట్లయితే మళ్ళీ అక్కడే అలా క్లిక్ చేయండి. ఎక్కడైతే కర్సర్ యాక్టివేట్లో ఉందో అక్కడే మీరు క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కర్సర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క మల్టీ కర్సర్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే మీరు సేమ్ డేటా మల్టిపుల్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ దర్శనం మెయిన్ ప్లస్ జీ అనమాట. ఈ యొక్క జీ అనేది ఎందుకు మనకు హెల్ప్ అవుతుంది అన్నట్లయితే గో, మీరు ఈ యొక్క పర్టికులర్ ఏదైతే ఆ యొక్క ఫైల్లో ఉన్నారో మీరు అక్కడ ఉండి కంట్రోల్ ప్లస్ జీ అనేది క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనేసి ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నేను 10th లైన్కి రావడం జరిగింది. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ 50th లైన్కి వెళ్ళాలి, సేమ్ కంట్రోల్ ప్లస్ జీ క్లిక్ చేసి నేను 50 అని క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోతా. సేమ్ అలానే నేను కంట్రోల్ ప్లస్ జీ క్లిక్ చేసి ఒకవేళ 5 అని క్లిక్ చేసి నేను 5th లైన్కి నా కర్సర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క షార్ట్ కట్ అనేది యూజ్ చేసి మనం ఒక లైన్ నుంచి డైరెక్ట్గా ఇంకొక లైన్కి డైరెక్ట్గా జంప్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని సిచ్యువేషన్స్లో మనము ముఖ్యంగా జావా స్క్రిప్ట్ అలా మీరు యూజ్ చేస్తున్నప్పుడు లైక్ ఒక ఫంక్షన్ అనేది మీరు డిఫైన్ చేసి ఆ యొక్క ఫంక్షన్ మీరు ఎక్కడైనా కాల్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనము ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో నేను ఇదంతా కమెంట్ అనేది తీసేస్తున్నాను. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి మీరు ఏదైతే కమెంట్లో పెట్టారో ఆ డేటా అంతా మీరు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ ఆ యొక్క స్లాష్ అనేది ఉంటుంది అనమాట. మనకి షిఫ్ట్ కీకి లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతుంది. లేదన్నట్లయితే కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు డేటా అంతా ఏదో అన్కామెంట్లో ఉంటేనేమో కామెంట్ అవుతుంది, కామెంట్లో ఉంటేనేమో అన్కామెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ప్లస్ ఈ యొక్క పర్టికులర్ వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఎక్కడ మనం డిఫైన్ చేసాము అనేసి ఆ డెఫినేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క పర్టికులర్ డేటా ఎక్కడ నుండి వచ్చింది అన్నట్లయితే ఇది టాప్లో నుంచి ఇక్కడ నుంచి వచ్చింది అనేసి మీనింగ్ అనమాట. సో కంట్రోల్ ప్లస్ మౌస్ క్లిక్ అంటే ఏదైతే ఆ యొక్క డెఫినేషన్ మీకు కావాలంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే ఆ డెఫినేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క పర్టికులర్ షార్ట్ కట్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హెల్ప్ అవడం జరుగుతుంది. లైక్ ఏదో మనం ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేసి చెప్పాను అండ్ ఇక్కడ నేను జస్టిఫై కంటెంట్ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క జస్టిఫై కంటెంట్ అనే యొక్క ప్రాపర్టీకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఇక్కడ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ అనేది క్లిక్ చేసినట్లయితే దానికి ఉన్న ప్రతి ఒక్క వాల్యూ అనేది ఇక్కడ మీకు కనపడడం జరుగుతుంది అనమాట. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఎందుకు అన్నట్లయితే ఫర్ గెటింగ్ సజెషన్స్ లైక్ ఈ యొక్క పర్టికులర్ డేటా రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేసి మీరు సజెషన్ తీసుకోవాలన్నట్లయితే సేమ్ అలానే మీరు ఒకవేళ టైల్ విండ్ అనేది యూజ్ చేస్తున్నట్లయితే టైల్ విండ్లో కూడా ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ నేమ్స్ మనం రాసేటప్పుడు ఒకవేళ మీకు సజెషన్స్ ఏమైనా కావాలి అన్నట్లయితే కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ అనేది క్లిక్ చేయొచ్చు. మీకు అక్కడ లిస్ట్ ఆఫ్ ఏదైతే క్లాస్ నేమ్స్ ఉన్నాయో మీకు సజెషన్స్లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ అనమాట. ఒకవేళ మీకు డేటా అనేది మనం ఆల్రెడీ కంట్రోల్ ప్లస్ ఎంటర్ అనేది చూసాం కదా, సో సేమ్ అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ అప్ యారో. అంటే మీకు కర్సర్ అనేది టాప్లో కావాలి అన్నట్లయితే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ అప్ యారో. ఒకవేళ మీకు డౌన్లో కావాలంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో. అంటే ఒక పర్టికులర్ ఏదైతే లైక్ కర్సర్ అనేసి అంటున్నామో ఆ యొక్క కర్సర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కర్సర్ అనేది మీరు ఉన్న ఈ యొక్క పర్టికులర్ పొజిషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను నేను, ఈ యొక్క పర్టికులర్ పొజిషన్ నుంచి నాకు పైన నాకు కర్సర్ కావాలి అండ్ నెక్స్ట్ లైన్లో కూడా నాకు కర్సర్ కావాలి. అలాంటప్పుడు కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ అప్ యారో క్లిక్ చేసి అక్కడ రావడం జరుగుతుంది అండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను ఏం చేస్తా అన్నట్లయితే ఐ కెన్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ డేటా వద్దన్నట్లయితే ఆ డేటా తీసేయడం,
తెచ్చుకోవడం అలా జరుగుతుంది అనమాట. సో అది మనకి ఇక్కడ హెల్ప్ అవడం జరుగుతుంది. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డౌన్ యారో ఆర్ అప్ యారో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎఫ్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. కంట్రోల్ ప్లస్ ఎఫ్ అంటే ఫైండ్ అన్నమాట. మనం ఒక పర్టికులర్ వర్డ్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్జిన్ ఒక దగ్గరే ఉందంట. అండ్ సేమ్ అలానే నేను విడ్త్ అనేది ఎన్ని దగ్గర ఉందనేది చూస్తున్నాను, 5 టైమ్స్ ఉందంట. ఇప్పుడు ఇక్కడ నేను విడ్త్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క పర్టికులర్ వర్డ్ నేను సెలెక్ట్ చేసేసి కంట్రోల్ ప్లస్ డి అనేది క్లిక్ చేస్తే చూడండి మనకి కర్సర్ అనేది నెక్స్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ వర్డ్ అక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు ఈ యొక్క పర్టికులర్ డేటా తర్వాత ఇంకెక్కడైనా విడ్త్ అనేది ఉంది అన్నట్లయితే మీరు మళ్ళీ కంట్రోల్ ప్లస్ డి అనేది క్లిక్ చేసినట్లయితే అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో చూడండి ఇలా మనకి డేటా అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సో విడ్త్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఐ మీన్ కర్సర్ రావడం జరుగుతుంది. మనకు కావాలంటే తీసేయచ్చు, వేరే కంటెంట్ అనేది మనం రాయొచ్చు అనమాట. అండ్ ఇంకొన్ని లైక్ బోనస్ థింగ్స్ ఏంటి అన్నట్లయితే దీంట్లో మనము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక పర్టికులర్ డేటా అనేది మనం తీసివేయాలి, ఒక లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసేయాలంటే ఏం చేస్తామంటే బ్యాక్ స్పేస్ అనే ఒక కీ అనేది మనం లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే అదంతా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది మనం లైక్ అంత మంచిది కాదనమాట అలా యూజ్ చేయడం. ఎందుకు అన్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ యొక్క కీకి లైఫ్ టైం అనేది కొంచెం తగ్గిపోవడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే ఇది కంప్లీట్ ఆప్షనల్, మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. సో మీరు ఎక్కడైతే ఆ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మీరు తీసివేయాలనుకుంటున్నారో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ అనేది మీరు హోల్డ్ చేసి పట్టుకొని ఇలా మీరు ఏదైతే లైక్ అంటే ఇది సెలెక్షన్ అనమాట వితౌట్ మౌస్, మన మౌస్ లేకుండా కూడా సెలెక్షన్ అనేది చేయొచ్చు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ అనేది హోల్డ్ చేసి పట్టుకొని మీరు టాప్కి కావాలంటే టాప్కి, బాటమ్కి కావాలంటే బాటమ్కి, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, రైట్ కావాలంటే రైట్కి. సో మీకు అంతా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది, అది తీసేయచ్చు అనమాట. అలా మీరు చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు కావాలి అన్నట్లయితే యూజ్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మనం చేయాలి అన్నట్లయితే, ఇంకా మీరు ఇలాంటి నాలెడ్జ్ కావాలి అన్నట్లయితే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో మీ యొక్క ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే లైక్ ఇలాంటి రిలేటెడ్ మీరు లైక్ ఆ షార్ట్ కట్స్ కానీ లైక్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేసినట్లయితే అది ఇంకా కొంతమందికి ఉపయోగపడడం జరుగుతుంది. So thank you so much for watching this video. Have a good day. See you in the next video.